తెలుగులో ఈ పువ్వుని ఉమ్మెత్త పువ్వు అంటారు. ఉమ్మెత్త పువ్వులోని భాగాలు తెలుసుకోవడానికి కోసాము. బుక్స్లో చదివిన దానికంటే ఇలా ఓన్గా మనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి చాలా కాలం గుర్తుంటుంది, ఇంకెప్పటికీ మర్చిపోరు. అందుకే యువన్కి ఈరోజు దత్తూరా ఫ్లవర్స్ పార్ట్స్ నేర్పిద్దామని అనుకున్నాను. ఫ్లవర్ అనేది సీడ్గా ఎలా మారుతుందో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. నేను మీకోసం 2 దత్తూరా ఫ్లవర్స్ తెచ్చా. దీని పార్ట్స్ ఏంటో చూసుకుందామా? ఇప్పుడు ఈ పైన చింపాలి, ఈ వైట్ కలర్ ఓపెన్ చేసి ఇదిగోండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ చిన్న చిన్నగా ఇవన్నీ కదా, ఈ 5 ఉంటాయి. ఇదిగోండి బార్ గొంతుగా ఇది ఒకటి ఉంటుంది. నేమ్స్ నేర్పించలేదు కానీ కనీసం పార్ట్స్ని డివైడ్ చేయడం, ఏం పార్ట్స్ ఉంటాయో చెప్పాను. మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి ప్లాంట్స్ ఉంటే తీసుకొచ్చి పిల్లలకి చూపించండి, పార్ట్స్ నేర్పించండి. థ్యాంక్ యూ.